మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తునిలో తప్పిపోయినటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికీ 8 రోజులు గడిచిపోయాయి. ఆ పాప పామాయిల్ తోటలో అక్కడ బయలుదేరిన తర్వాత ఆ తోట నుంచి ఎక్కడికి వెళ్ళింది? నిరంతరం 500కు పైగా ప్రత్యేకమైనటువంటి బృందాలు గాలింపు చేస్తున్నా కూడా ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే పాపతో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క, కీలకంగా ఉన్నటువంటి ఆ పెంపుడు కుక్క ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆశించినటువంటి అందరికీ బిగ్ షాక్ తగిలింది. నిన్న ఆ కుక్క ఊహించని రీతిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. అసలు ఆ కుక్కను ఎవరైనా చంపారా, లేకుంటే అది ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా నిన్న మొన్నటి దాకా చాలా ఎనర్జెటిక్గా ఉండి అక్కడ వాళ్ళ ఇంట్లో అందరితో పాటు కలిసి తిరిగి వాళ్ళకు విశ్వాస జంతువుగా ఉన్నటువంటి ఆ పెంపుడు కుప్ప అలా ఆల్ ఆఫ్ సడన్గా ఎలా చనిపోయింది, ఏమైంది దానికి అనేటువంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ యొక్క పెంపుడు కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ పోస్ట్ మార్టంలో దానిపైన ఏమైనా విషప్రయోగం జరిగిందా, లేకుంటే న్యాచురల్గానే చనిపోయిందా, ఎందుకు ఆ డాగ్ చనిపోయింది, పాప మిస్ అయినటువంటి సందర్భంలో ఆ పాపతో పాటుగా ఈ కుక్క ఉంది కాబట్టి ఈ కుక్కని ఆ టైంలో ఆ పాపను ఎవరైనా తీసుకుపోయి ఉంటే ఆ వ్యక్తే ఈ కుక్కకు కూడా ఏమైనా ప్రయోగం చేశారా, ఏం జరిగిందనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పటికీ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది ఆ పాప మిస్టరీ కేసు. అక్కడ క్షణక్షణ ఉత్కంఠగా మారింది. తల్లిదండ్రులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామస్తులే కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆ 2 ఏళ్ల పాప ఎక్కడ, అది దట్టమైనటువంటి ఫారెస్ట్ కాదు, కొంత ఫారెస్ట్ ఏరియా లాగా ఉన్నా, 50-60 ఎకరాల్లో పామాయిల్ తోట ఉన్నా, మిగతా కొండ ప్రాంతాలు ఉన్నా కూడా మిస్ అయితే దొరకకుండా ఉండేటువంటి ప్రాంతం లాగైతే లేదు. ఖచ్చితంగా మరి ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటివరకు ఒక్కటి లభించలేదు. అంటే ఇంత పక్కాగా 8 రోజుల నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలు, పోలీసులు, అన్ని రకాల సిబ్బంది అక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తున్న, అన్ని యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నా కూడా చిన్న క్లూ కూడా దొరకట్లేదంటే ఒకవేళ నిజంగానే పాపను ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే వారు ఇలాంటి వాటిల్లో ఎంత ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అంతరాష్ట్ర ముఠా కంటే కూడా ఈ యొక్క వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, కరుడుగట్టినటువంటి కిడ్నాపర్స్ అయి ఉండాలి. లేదు అంటే పాప అక్కడ ఏమైనా అయితే దొరకాల్సిన పరిస్థితి ఉండేది, కానీ అది కూడా కనిపించట్లేదు. చాలా 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 ఆందోళనకరంగా మారినటువంటి కేసు ఇది. మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విచిత్రమైనటువంటి కేసు మనకి ఇప్పటివరకు చూడలేదు. ఎందుకంటే అది అందరూ కూడా ప్రజలు తిరిగేటువంటి ప్రాంతమే, అంటే పరిసర ప్రాంతాలన్నీ చూస్తే అది ఆ ప్రాంతం వరకు కొంత అటవీ ప్రాంతాల్లాగా ఉన్నా కూడా అదేదో మారుమూల అటవీ నల్లమల ఫారెస్ట్లను లేకుంటే డీప్ ఫారెస్ట్లలో కూడా లేదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. అక్కడ మిస్ అయినటువంటి పాప, 2 ఏళ్ల పాప పామాయిల్లో నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ తన తండ్రి కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడ వెళ్ళినా అక్కడ తనంత తాను పోతే ఆ పరిసర ప్రాంతాలను, ఆ కాంపౌండ్లోనే దొరకాల్సిన పరిస్థితి ఉండేది. గంట తర్వాతనే పాప మిస్ అయినప్పటి నుంచి మళ్ళీ తండ్రి ఆ విషయాన్ని తెలుసుకోవడం 40-50 మినిట్స్లో ఈ పరిణామం పాప లేదనే విషయం తెలుసుకున్నది. కాబట్టి ఆ 40-50 మినిట్స్లో పెద్దగా ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా తనకు ఉండదు ఆ యొక్క పాప తన యొక్క స్ట్రెంత్ని చూస్తే. కానీ అసలు పాప కనిపించట్లేదు, అడ్రస్ లేదు. ఆ టైంలో డాగ్ కూడా మిస్ అయింది. ఇప్పుడు ఆ డాగ్ మిస్ అయినటువంటి డాగ్ ఏకైక సాక్ష్యంగా ఉంది. ఇప్పటివరకు 8 రోజుల నుంచి ఆ పాపకి మిస్ అయినటువంటి ఘటనలో ఏకైక సాక్ష్యంగా ఉన్నటువంటి ఎవరైనా ఉందంటే అదొక పెంపుడు కుక్క మాత్రమే. దీని ద్వారానే ఆ పాప ఆచూకీ తెలిసేటువంటి అవకాశం ఉంది, ప్రత్యక్ష సాక్షిగా ఉంది. కాబట్టి దాని ద్వారా జంతుశాస్త్ర ఎక్స్పర్ట్లతోనైనా దాని నుంచి ఆ పాప అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దామని మొదలుపెట్టారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆ డాగ్ కూడా మరణించింది. ఎవరు ఆడిస్తున్నారు ఇదంతా? పాప మిస్ అయింది, ఆ తర్వాత క్లూ కూడా దొరకలేదు. ఉన్నటువంటి ఏకైక సాక్ష్యాన్ని ఆ పెంపుడు కుక్క కూడా చనిపోయేటువంటి పరిస్థితి. పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి మిస్టరీయా, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేచర్ ప్రకారమే జరుగుతున్నటువంటి పరిణామమా? ఏదేమైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాసేపట్లో సంచలన విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుక్క ఎలా చనిపోయింది, న్యాచురల్ డెత్తా, లేకుంటే తన పైన ఏదైనా విష ప్రయోగం జరిగిందా, లేకుంటే ఇంకేదైనా జరిగిందా, ఆ కుక్క ఒక రోజులోనే ఇంత స్పాట్లో ఎలా చనిపోయింది, దానికి అనారోగ్య కారణాలు లేవు అంతకుముందు, లేకుంటే ఇంకేదో కారణాలు లేవు, రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక డాగ్ ఒక 1 డేలోనే అది ఎలా చనిపోయింది? చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయింది, అది కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తూ చనిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈ కుక్కకు
అది ఎలా చనిపోయింది అన్నటువంటి కారణం తెలిస్తే పాప మిస్ అవ్వడానికి గల కారణాలు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో పోస్ట్మార్టం రిపోర్ట్లో కుక్క పైన విష ప్రయోగం జరిగింది అని కనుక తేలినట్లయితే ఇది పక్కాగా ఒక వ్యక్తి కాకుంటే ఎవరైనా దుండగులు పాపను కిడ్నాప్ చేశారనేటువంటి దానికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వ్యక్తులే ఈ క్లూ ఉన్నటువంటి సాక్ష్యంగా ఉన్నటువంటి డాగ్ను కూడా చంపడానికి అవకాశం ఉందనేటికి క్లారిటీ రావడానికి ఆప్షన్ ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో. ఒకవేళ దీని మీద విషప్రయోగం కనుక జరిగి చనిపోయినట్లుగా కనిపిస్తాయి. లేదు ఇది నార్మల్గానే చనిపోయిందని తెలిస్తే మాత్రం ఇది ఇంకా క్లిష్టంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ కేసు. ఏదేమైనా ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశాలైతే ఈ యొక్క చిన్నారి కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ డాగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇప్పటికే అదనపు బలగాలను కూడా మోహరించారు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కారణంగా. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఏమైనా కొంత క్లూ దొరుకుతుందా లేదన్నది వేచి చూద్దాం.